సో డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇంతకుముందు చెప్పిందే సార్ మీకు పిఓ డిక్లరేషన్ పార్ట్ 1. ఇలా చదివి వినిపిస్తావు నువ్వు, ఇక్కడ సెక్షన్స్ ఉంటాయి, అది చదివి వినిపిస్తావు. ఓత్ ఇక్కడనే ఉంటుంది. నెక్స్ట్ సిగ్నేచర్ చేస్తావు. ఇక్కడ మనకు ఏజెంట్ల యొక్క సిగ్నేచర్ పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 సబ్సిక్వెంట్ బ్యాలెట్ బాక్స్ యూజ్ చేస్తే చేయాలి, లేకపోతే అవసరం లేదు, ఇది నిల్లని పెట్టేయండి. నెక్స్ట్ పార్ట్ 3 పిఓ షుడ్ ఫిల్ ఆఫ్టర్ పోల్ క్లోజ్ ద ఎండ్. మీకు అందుకనే పెద్ద అక్షరాలతో ఈ పార్ట్ ఎట్టి పరిస్థితులలో ముందు నింపకూడదు. మనకేంటంటే ఏజెంట్లు పోతారేమో, ఏజెంట్లు ఉంటారు, ఏజెంట్లు ఎక్కడ పోరు, 3 గంటల నుండి మీరు బయటకు పోవడానికి లేదు. కాబట్టి టోటల్ క్లోజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ముందు మేము క్లోజ్ చేశాము, వాళ్ళ ముందు సీల్ చేశాము అని ప్రాసెసే పార్ట్ 3. కాబట్టి ఆ పార్ట్ 3లో మీరు ఏం చేస్తారు, క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళ ముందు సంతకాలు తీసుకుంటే ఇది ఎవిడెన్స్ అన్నట్టు. కాబట్టి పార్ట్ 3 క్లోజ్ ఆఫ్ ద పోల్ అప్పుడు మాత్రమే నింపాలి, ముందు నింపడానికి వీళ్ళే. ముందు నింపితే మీరు అయిపోయినట్లు లెక్క. పోల్ అయిపోయినాక మళ్ళీ మీరు ఏమి అబ్జర్వర్ వచ్చినప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు అధికారులు అడుగుతారు, మళ్ళీ ఎందుకున్నావు అంటారు. పార్ట్ 3 నింపినాం అంటే నీది అయిపోయింది కదా, మళ్ళీ ఏం చేస్తున్నావు అంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో పార్ట్ 3 నింపడానికి వీలు లేదు. పార్ట్ 1 నింపండి, పార్ట్ 3 లాస్ట్లోకి నింపండి. నెక్స్ట్ సో ఇక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ ద పోల్ ప్రొవిజన్ సెక్షన్ 217 తెలంగాణ పంచాయతీ యాక్ట్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ పిఓ షల్ డెమాన్స్ట్రేట్ పోలింగ్ ఏజెంట్స్. ఆ ఓత్ ఉంది, అదర్ ప్రజెంట్ పోలింగ్ ఏజెంట్స్, అవన్నీ చెప్తాం. నెక్స్ట్ సో ఇష్యూ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్. సో ఇక్కడ మనకు నేను పోల్ ప్రాసెస్ వచ్చేటప్పుడు ఒక 5 సిచ్యువేషన్లు వస్తాయి. ఆ 5 సిచ్యువేషన్లు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. పోల్ ప్రాసెస్ స్టార్ట్ కాగానే మనకు ఇక్కడ పిఓ, ఏపీఓ, ప్రిసైడింగ్ అంటే పోలింగ్ ఆఫీసర్ 1, పోలింగ్ ఆఫీసర్ 2 ఉంటారు. వీళ్ళ యొక్క డ్యూటీస్ చూద్దాం. ఫస్ట్ ఒక ఓటర్ రాగానే కంపార్ట్మెంట్ లోపలికి మన పోలింగ్ స్టేషన్లోకి రాగానే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాడు. ఈ ఐడెంటిఫికేషన్ ఆఫీసర్ ఏం చేయాలి, మనం ఆయన యొక్క ఓటు యొక్క ఏం తెచ్చిండో డాక్యుమెంట్ చూడాలి. ఆ డాక్యుమెంట్ను ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఆయన మార్పుడు కాపీలో ఏ సీరియల్ నెంబర్ దగ్గర ఉందో చూసిన తర్వాత పేరు కరెక్ట్ ఉందా లేదా అనేది 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేయండి. ఎందుకనంటే ఒకే పేరు కలిగిన వ్యక్తులు చాలామంది ఉంటారు. కాబట్టి మీరు పేరు కరెక్ట్ ఉందా, డాక్యుమెంట్లో సేమ్ ఉందా, వాళ్ళ తండ్రి ఆయన్నేనా, తండ్రులు కూడా ఒకసారి పేరు సేమ్ ఉంటుంది, వాళ్ళ యొక్క తండ్రి వేరు ఉంటాడు. కానీ మనం దండ తీసుకొచ్చిన ఒకటి ఉందని ఇమీడియట్గా ఇవ్వద్దు. సీరియల్ నెంబరు, పోలింగ్ పార్ట్ నెంబరు, తర్వాత ఆయన పేరు, తండ్రి పేరు, ఏజ్ కూడా చూసుకోండి. తర్వాత ఫోటో కూడా చూసుకోండి. ఫోటో చూసుకున్న తర్వాత ఐడెంటిఫై అయిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే మార్కుడు కాపీలో మార్కింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ మార్కుడు కాపీలో మార్కింగ్ చేసేది ఎట్లా చేస్తారంటే మేల్ అయితే డయాగ్నల్గా గీయాలి, ఫీమేల్ అయితే డయాగ్నల్గా గీసి రౌండ్ చేయాలి. ఒకవేళ మనకు థర్డ్ జెండర్ కనుక వచ్చినట్లయితే డయాగ్నల్గా గీసి స్టార్ అనేటువంటి గుర్తు పెడతాం. ఇది మార్కింగ్ చేసేటువంటి విధానం. ఈయన మార్క్ చేసేటప్పుడు లౌడ్గా చదవాలి. సో అండ్ సో వ్యక్తి వై భిక్షమయ్య అనేటువంటి వ్యక్తి వచ్చిండు, వై భిక్షమయ్య, ఎస్ పోలింగ్ ఏజెంట్లు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు కూడా అలా వాళ్ళ యొక్క మార్కుడు కాపీలో అండర్లైన్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు ఏపీఓను ఎవరు నుంచాలి అని అంటే మంచి కంఠస్వరం ఉన్నటువంటి వాడు, తర్వాత ఐసైట్ సరిగా ఉన్నటువంటి వాడు, రికగ్నైజ్ చేసేటువంటి వాడు, మేనేజ్ చేసేటువంటి వాడు, ఈవెన్ పీఓ అయినప్పటికీ అంటే పోలింగ్ క్లర్క్ అయినప్పటికీ కూడా ఏపీఓగా నియమించవచ్చు. అందుకనే ముందు మీరు పీఓలు, ఏపీఓలు ఫస్ట్ వచ్చినటువంటి ఓపీఓలలో ఎవరన్నా స్ట్రాంగ్ ఉండరా, ఏపీఓ చేయగలుగుతాడా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి. ఏపీఓ నేను చేయలేదు అన్నాడు అనుకోండి, పీఓకి ఇవ్వండి, ఏం కాదు, పోలింగ్ ఆఫీసర్కి ఇవ్వండి. రెమ్యునరేషన్ ఉండదు ఇక్కడ. ఓన్లీ మనం ఏంటంటే ఇక్కడ దీన్ని ఏంటంటే మనం ఓన్లీ మనకి ఇక్కడ ఉన్నటువంటి డ్యూటీస్ని ఏం చేస్తున్నామనంటే షెఫిల్ చేసుకుంటున్నాం. దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ రెమ్యునరేషన్, దట్ ఈజ్ యువర్ చాయిస్. నువ్వు చేస్తా అంటే చేయి, లేకపోతే లేదు. కానీ పీఓకి అధికారం ఉంది, ఏదైనా చేయించుకోవచ్చు. నీకు ఇదే డ్యూటీ అసైన్ చేసినాం, ఇది కాదు. పీఓ ఏది చెప్తా చేయాలండి. ఆయన రెమ్యునరేషన్ గురించి సంబంధం లేదు. పీఓ మీరు చెప్పండి క్లియర్గా, అది స్ట్రాంగ్ ఉన్నప్పుడే మీరు చెప్పగలుగుతారు. లేకపోతే ఆయన అడుగుతుండు కదా ఇదేం లేదు. ఏ డ్యూటీ ఇస్తే ఆ డ్యూటీ ఆ 3 ఆఫీసర్లు షెఫిల్ చేయొచ్చు. ఆయనకు ఐసైట్ సరిగా లేదు, ఆయనను పెట్టుకొని నువ్వేం చేస్తావు ఎలక్షన్. కాబట్టి మీరను ఏంటంటే నెక్స్ట్ ఆఫీసర్గా చేసి ఈయనను షెఫిల్ చేసుకోవచ్చు. కాబట్టి లౌడ్ వాయిస్ ఉన్నటువంటి వాడు, క్లియర్గా చదువుతున్నటువంటి వాడు, రికగ్నైజ్ చేయగలిగినటువంటి వ్యక్తిని ఏపీఓగా నియమించుకోండి. ఆయన మనకు క్రాస్ చేసిన తర్వాత ఇప్పుడు 2వ పోలింగ్ ఆఫీసర్ దగ్గర పోతాడు. 2వ పోలింగ్ ఆఫీసర్ ఇండలబుల్ ఇంక్ అనేది అప్లై చేసేటువంటి వాడు, బ్యాలెట్ పేపర్ ఇన్ఛార్జ్. ఇక్కడ 3వ పోలింగ్, ఇంతకుముందు 3వ పోలింగ్ ఆఫీసర్ ఉండే, ఇప్పుడు 2వ పోలింగ్ ఆఫీసర్కు 2 రకాల డ్యూటీస్ ఉంటాయి. ఇండలబుల్ ఇంక్ ఇన్ఛార్జ్ మరియు బ్యాలెట్ పేపర్ ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆయన లెఫ్ట్ హ్యాండ్ 4 ఫింగర్కు మార్కింగ్ చేయాలి, ఫస్ట్ చూడాలి.
లెఫ్ట్ హ్యాండ్ ఫోర్ ఫింగర్కు మార్క్ చేయాలి. ఆ విధంగా ఫస్ట్గా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మార్కింగ్ అనేటువంటి చేయాలి. ముందు రాగానే రికగ్నైజ్ చేయాలి, ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ కనుక గుర్తు కనుక ఉందంటే ఇమీడియట్గా పంపించేయాలి. అందుకనే మనకు డయాగ్నల్గా చేసేటప్పుడు మన ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ కూడా నీ లెఫ్ట్ హ్యాండ్ ఫోర్ ఫింగర్ చూపించమనాలి. మార్క్ ఉంది అంటే బయటికి పంపించాలి. ఇంతకుముందు మన మిత్రులు అన్నారు గ్రామ పంచాయతీలో ఆల్రెడీ వేసారు సార్, మళ్ళీ వాళ్ళు రావచ్చానంటే వాళ్ళు వేయడానికి వీల్లేదు. ఎక్కడన్నా ఒకటేసారి ఓటేయాలి. దేశంలో 2 సార్లు వేసేటువంటి పరిస్థితి లేదు. 2 సార్లు వేస్తే ఆయన జైలు శిక్ష పడుతుంది. ఓటింగ్ వాయిలేషన్ ప్రొసీజర్ను వాయిలేట్ చేసిన వాళ్ళు అవుతారు. దేశంలో ఎక్కడైనా ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉంటుంది. 2వ సారి వేస్తే ఆయన క్రిమినల్ యాక్షన్ ఉంటుంది. సో ఆయన వేయడానికి వీలు లేదు. అట్లాంటి వాళ్ళు వస్తే ఇమీడియట్గా రిఫ్యూజ్ చేసి పంపించండి. కాబట్టి గ్రామ పంచాయతీలు వేసిన వానికి మున్సిపల్ వేయడానికి లేదు. ఇది క్లారిటీ. సో మీరు చెక్ చేయండి. లేదు అని అంటే ఏం చేయండి, 2వ ఆఫీసర్ మార్కింగ్ చేస్తాడు. మార్కింగ్ చేసి ఆయనకు బ్యాలెట్ పేపర్ ఇష్యూ చేస్తాడు. ఇష్యూ చేసేటప్పుడే ఈయన లౌడ్గా రీడ్ చేసేటప్పుడే ఈ బ్యాలెట్ పేపర్లో ఆయన సీరియల్ నెంబర్ అది రాసుకోవాలి. మళ్ళీ 2వసారి అడగొద్దు. ఇది కొద్దిగా మీరు జాగ్రత్త చూడండి. ఏపీఓ మనకు అక్కడ సీరియల్ నెంబర్ ఆయన నెంబరు రీడ్ చేసేటప్పుడే 2వ ఆఫీసర్ ఏం చేయాలి, ఇమీడియట్గా మనకు బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ పోలింగ్ స్టేషన్ రెడీగా రాసి పెట్టుకోవాలి. రాగానే ఆయన ఏం చేస్తాడు, సిగ్నేచర్ చేసి అప్పుడు ఇండలబుల్ ఇంకా అప్లై చేయాలి. ఇండలబుల్ ఇంకా అప్లై చేసిన తర్వాత అప్పుడు ఆయన బ్యాలెట్ పేపర్ చించి మనకు 3వ పోలింగ్ ఆఫీసర్ దగ్గర పోతాడు. ఇప్పుడు 3వ పోలింగ్ ఆఫీసర్ బాధ్యత ఏంది, ఈయనను వర్టికల్గా హారిజాంటల్గా ఫోల్డ్ చేసి మనకు యారో క్రాస్ మార్క్ అనేటువంటిది ఇచ్చే బాధ్యత ఆయనది. ఆయన ఆ పేపర్ తీసుకొని పోయి కంపార్ట్మెంట్లోకి పోయి మనకు బ్యాలెట్కి సంబంధించినటువంటి బ్యాలెట్ మార్క్ వేసి సేమ్ మళ్ళీ ఫోల్డ్ చేసి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత బాక్స్లో పడుతుందా లేదా అనేటువంటిది కూడా ఒకేసారి ఇక్కడ ఓటర్ సంతకం చేయాలి. సంతకం చేయకపోతే మీరు యాక్సెప్ట్ చేయడు. కంపల్సరీగా ప్రొసీజర్ ఉంటుంది సార్. ఆ ప్రొసీజర్ ఫాలో కావాల్సిందే. బ్యాలెట్ పేపర్ ఇచ్చేటప్పుడు ఆ బ్యాలెట్ పేపర్లు ఏముందో అవన్నీ రాయాలి, ఫిల్ చేయాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు ఏ డాక్యుమెంట్ తెస్తారో ఆ డాక్యుమెంట్ యొక్క పేరు రాయాలి, నెంబర్ రాయాలి. ఉదాహరణకు ఎపిక్ తీసుకొచ్చిండు అనుకోండి, ఎపిక్ నెంబర్ రాయాల్సిన అవసరం లేదు. ఎపిక్ అని రాస్తే సరిపోతుంది. ఆధార్ తెచ్చిండు, ఆధార్ అని లాస్ట్ 4 డిజిట్స్ రాయాలి. డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చిండు, డిఎల్ అని రాసి లాస్ట్ 4 డిజిట్. సో ఆయన ఏదైనా ఐడి కార్డు తెచ్చిండు, ఐడి కార్డు రాసి ఐడి అని రాసి ఆయన లాస్ట్ ప్రూఫ్ అనేటువంటిది కంపల్సరీగా రాయండి. సో అక్కడ మనకు ఇది 3rd పోలింగ్ ఆఫీసర్ చేస్తాడు. తర్వాత 4th పోలింగ్ ఆఫీసర్ ఆయన వర్టికల్గా ఫోల్డ్ చేస్తాడు, హారిజాంటల్గా ఫోల్డ్ చేసి లోపల పోతాడు, మళ్ళీ మార్క్ చేసుకొని వస్తాడు. బ్యాలెట్ బాక్స్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు మన బ్యాలెట్ పడుతుందా లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ప్రాసెస్ జరుగుతుంటుంది. ప్రాసెస్ జరిగే క్రమంలో ఫస్ట్ సందర్భం వస్తుంది. ఒక ఓటర్ వచ్చాడు, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్ దగ్గర రాగానే ఆయన ఓటు ఎవరో వేసిపోయిండు. మరి ఈయనకు మార్క్ చూస్తే మార్క్ లేదు. మరి ఎవరు వేసిపోయినరు అని అంటే ఇక్కడ ఏం జరిగినట్టు ఇక్కడ ఇంపర్సేషన్ జరిగింది. మరి అప్పుడు ఆ సందర్భంలో ఏం చేయాలి, మరి ఆల్రెడీ పడిపోయింది. మరి ఇప్పుడు యాజ్ ఏంటంటే ఆయన ఏపీఓ ఏం చేయాలి, మరి ఆయన ఓటు వేయలేదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు వేసేటువంటి హక్కు ఉంది. మరి ఆయన వేయాలి అని అంటే మరి ఆయనకు కూడా ఓటు అనేటువంటిది ఇవ్వాలి. అప్పుడు ఇచ్చేటువంటి బ్యాలెట్ పేపర్నే టెండర్ బ్యాలెట్ పేపర్ అంట. టెండర్ బ్యాలెట్ అంటే ఇంపర్సేషన్ జరిగినప్పుడు ఆయనకి కూడా ఏంటంటే ఓటును కల్పించేటువంటి ఒక అవకాశం ఇవ్వడాన్ని టెండర్ బ్యాలెట్ పేపర్ అంట. సో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే టెండర్ బ్యాలెట్ ఇవ్వాలి. మరి టెండర్ బ్యాలెట్ పేపర్ ఏది ఇవ్వాలి, ఆల్రెడీ రెగ్యులర్ బ్యాలెట్ పేపరే ఉంటుంది. మన బ్యాలెట్ పేపర్లు ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. లాస్ట్ బ్యాలెట్ పేపర్ ఇవ్వాలి. మన ఉన్నాయి సపోజ్ 1 to 750 ఇచ్చారు, 750 సీరియల్ కలిగింది ఇచ్చి అది అందులోకి డిటాచ్ చేసి అప్పుడు మనం దానిపైన ఏం రాసామంటే టెండర్ బ్యాలెట్ పేపర్ అని రాసి మన కౌంటర్ ఫైల్ పైన రాసి ఆ నెంబర్ రాసుకొని దీనికి ఒక టెండర్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఇక్కడ ఫామ్ కూడా ఉంటుంది సార్. నేమ్ ఆఫ్ ద ఎలక్టర్, సీరియల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రోల్ ఇన్ ద ఎలక్ట్రల్ రోల్, సీరియల్ నెంబర్ ఆఫ్ టెండర్ బ్యాలెట్ పేపర్ యూజ్డ్, సిగ్నేచర్, సీరియల్ నెంబర్ ఆఫ్ బ్యాలెట్ పేపర్ ఇష్యూడ్ ఆఫ్ ద పర్సన్ హూ హ్యాడ్ ఆల్రెడీ ఓటెడ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇది దొరకబట్టాలి మీరు. మరి ఎట్లా దొరుకుతుంది ఇది అంటే ఆల్రెడీ ఈయన పేరు మీద ఎవరు వేసిపోయినరు ఆ బ్యాలెట్ పేపర్ నెంబర్ రాయాలి. ఇది బ్యాలెట్ పేపర్ మనం ఏంటంటే ఒకవేళ కనుక ఫోర్స్ చేసి ఎవరు వేసిర్రు అనేటువంటి చేస్తే దొరికిపోతాడు ఆయన. ఎందుకంటే బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ ఉంటుంది మనకు, అందుకని అది రాసినాం ఆ వ్యక్తిది. మనకు బ్యాలెట్ పేపర్ చెక్ చేసేటప్పుడు ఆ సీరియల్ నెంబర్ మనము అందులో అన్ని సీరియల్ నెంబర్ క్రాస్ చెక్ చేసుకుంటూ వస్తే ఆ సో అండ్ సో సీరియల్ నెంబర్ ఎవరు ఉందో క్రాస్ చెక్ చేస్తే దొరికిపోతాడు. కానీ ఆ ప్రాసెస్ లేదు మనకు. అదొకటి. ఏదో ఒక ఆధారం ద్వారా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు, దొరికిపోతాడు. అందుకనే దాని ఉద్దేశంతోనే
మనం రాయడం. సో ఇక్కడ మనకు ఈ టెండర్ బ్యాలెట్ ఇక్కడ రాస్తాము, ఆయన పేరు రాస్తాం, టెండర్ బ్యాలెట్ ఇష్యూ ఇస్తాం. రెగ్యులర్ బ్యాలెట్ లాగానే ఆయనకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కానీ చెప్తున్నా నేను, అందుకని కాడి వరకు రాలే ఇను సార్. ఇక్కడ ఈ బ్యాలెట్ రెగ్యులర్ బ్యాలెట్ పేపర్ లాగానే మార్కింగ్ అవన్నీ జరుగుతుంది. కానీ ఆయన ఓటు వేయడం అనేది బ్యాలెట్ బాక్స్లో వేయరు. ఎందుకంటే ఆల్రెడీ ఈయన పేరు మీద ఒక ఓటు ఉంది, ఈయనను సాటిస్ఫై చేయడానికి ఇచ్చిన ఓటు మాత్రమే, అంతేగాని ఇది లెక్కలోకి తీసుకోరు. అందుకనే టెండర్ బ్యాలెట్ వచ్చినప్పటికీ దాన్ని ఏం చేయాలి, మనం భద్రపరచాలి. దీనికి ఒక కవర్ ఉంటుంది, ఆ కవర్ స్టాట్యుటరీ కవర్లో ఉంటుంది, అందులో ఇన్సర్ట్ చేసి పెట్టుకోవాలి. ఎంతమంది వేసారు అనేది లిస్ట్. ఇది టెండర్, ఇది ఫస్ట్ సిచ్యువేషన్. రెండో సిచ్యువేషన్ వస్తుంది, ఒక ఓటర్ వచ్చిండు, తన ఓటును కాల్ చేయడానికి రాగానే ఇక్కడ ఏజెంట్ ఏం చేస్తాడనంటే, సార్ నేను మా ఊరు ఓటర్ కాదు సార్ అంటాడు. సార్ ఈయన కాదు, మా ఊరు ఓటర్ కాదు, ఈయన ఆయన ఓటే కాదు సార్ అంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? సో అప్పుడు మనకేంటంటే ఆయన ఏంటంటే మనము ఏజెంట్ను ఉత్తా చెప్పడానికి వీలు లేదు. ఏది కూడా ఎలక్షన్లలో మాటల ద్వారా కాదు, రిటర్న్గా ఉండాలి. అంటే ఈయన ఏం అడుగుతాడు, నువ్వు ఆయన కాదనేటువంటిది డిక్లేర్ చేయమంటాడు. డిక్లేర్ చేయాలి అని అంటే ఏం చేయాలి, ఛాలెంజ్ చేయమంటాడు. ఈ ఛాలెంజ్ చేయడానికి ఒక ఫీజు ఉంటుంది, ఛాలెంజింగ్ రిసిప్ట్ ఉంటుంది, మీకు ఫీజుకి సంబంధించిన ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో ఫస్ట్ ఏంది, ఆయన ఒక 5 రూపీస్ అనేటువంటిది కట్టాలి. ఇక్కడ ఉంది చూడండి, పోలింగ్ ఏజెంట్ మే చాలా ఎలక్టర్స్ ఐడెంటిటీ ఛాలెంజ్ పే 5 రూపీస్, రిసీవ్ రిసిప్ట్, burden of proof vested upon the challenger. If voter refuse to sign, he shall not be allowed the vote. If voter sign, PRO conduct summary inquiry. If the agent wins, return the amount, surrender the vote to SHO. ఇక్కడ వచ్చింది చూడండి, ఛాలెంజ్ చేయాలి. ఛాలెంజ్ చేసిన తరువాతనే PO ఏం చేస్తాడు, సమ్మరీ ఎంక్వైరీ చేస్తాడు. సమ్మరీ ఎంక్వైరీ అని అంటే ఈయన ఓటర్ అయినా కాదా, జెన్యున్ ఓటర్ అయినా కాదా. ఇక్కడ ఒక సందర్భం వస్తుంది, ఓటర్ అనేటువంటి వాడు ఎవడో ఏజెంట్ కూర్చున్నాడు, నేనే ఉన్నాను, నేను మా ఊరికి ఎప్పుడో నేను సంవత్సరానికి ఒకసారి వేస్తాను, నాకు ఓటు ఉంది ఆడ, మా ఊరి ప్రేమ మీద నేను అక్కడనే ఓటు ఉంచుకున్న 5 రోజులు ఉంది. సో నేను ఇప్పుడు ఊరికి వచ్చి నేను ఓటర్ డే నాడు ఏం చేసిన, ఓటు వేయడానికి పోయినా. ఏజెంట్ చూస్తాడు, ఈయన మా ఊరు ఆయన కాస్తారంటాడు. అంటే వాడన్నంత మాత్రాన నేను మా ఊరు ఓటర్ కాదా, ఓటరా కాదా, ఓటరే. కానీ నేనేం చేయాలి, అప్పుడు ఆయన తెలియనంత మాత్రాన్ని ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు ఆ ఛాలెంజ్ను రుజువు చేసుకోవాలి, నిరూపించుకోవాలి. సో ఫస్ట్ అడుగుతాడు, ఛాలెంజ్ చేసినావు కదా, మరి రుజువు చేయాలంటే ఆయననే నిరూపించాలి. నిరూపించకపోతే ఈయన యాక్సెప్ట్ చేస్తాడు. అయితే అక్కడ కూడా ఒక కండిషన్ చెప్తాడు, ఒకవేళ ఆయన నీ ఛాలెంజ్ను కనుక రుజువు కనుక చేసినట్లయితే నిన్ను పోలీస్ స్టేషన్కి పట్టించడం జరుగుతుంది. అందుకనే SHO అన్నాడు, పోలీస్ స్టేషన్కి పంపిస్తాము. నువ్వు జెన్యున్ ఓటరా కాదా, సమ్మరీ ఎంక్వైరీ చేస్తాడు. ఎస్ సార్, నేను జెన్యున్ ఓటరే, నేను ఈ ఊరు ఓటరే, కంపల్సరీగా నేను ఓటేస్తాను అని అట్లనే ఉన్నప్పుడు BLOని పిలిపించి అప్పుడు ఓటర్ లిస్ట్ మళ్ళీ అగైన్ ఆమె దగ్గర ఉన్న ఓటర్ లిస్ట్ తీసి మళ్ళీ అడుగుతాడు, ఈమె ఓటరేనా కాదా, ఎస్ ఓటర్. ఆమె కూడా కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఉన్నంత మాత్రాన ఈయన ప్రాపర్ డాక్యుమెంట్స్ అడుగుతాం. ఇక్కడ ప్రాపర్ 2 డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయాలి. సో నార్మల్ ఎపిక్తో పాటు ఇంకొక ఐడెంటిటీ చూపించి అప్పుడు ఓకే అయినట్లయితే PO ఏం చేస్తాడంటే ఆయనకు ఓటు ఇచ్చేస్తాడు. సో ఇది ఛాలెంజ్ చేయడం ఓటు. ఒకవేళ ఆయన ఛాలెంజ్ కనుక ఓడిపోతే ఆ 5 రూపీస్ తీసుకుంటాం, జప్తు చేయడం అనేటువంటి జరుగుతుంది. 5 రూపాయలు మనకు మున్సిపల్ ఆఫీస్కు ఇవ్వడం అనేది ఒక కవర్ ఉంటుంది, ఆ కవర్లో ఇన్సర్ట్ చేస్తాం, రిసిప్ట్ అని మనీ ఇచ్చేయడం జరుగుతుంది. ఒకవేళ గెలిచినట్లయితే, ఇప్పుడు ఏజెంట్ గెలిచిండు, మరి అప్పుడు ఏం చేస్తారు, ఇది రావడానికి అవకాశం ఉంది, ఇక్కడ టౌన్లలో రావడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామనంటే ఆ 5 రూపీస్ అనేటువంటిది ఏజెంట్కి ఇచ్చేసి ఆ క్యాండిడేట్ను పోలీసులకు పంపించడం జరుగుతుంది. అంటే ఆయన దొంగ ఓటు వేయడానికి వచ్చిందని అర్థము. కాబట్టి దిస్ ఈజ్ ద ఛాలెంజ్ ఓటు. ఇది రెండో సందర్భం. ఇంకొక సందర్భం వస్తుంది, ఓటర్ వచ్చిండు, తన ఓటును వినియోగించుకోవడానికి మార్కింగ్ చేశాడు, మార్క్ చేసుకున్నాడు, ఇండలబుల్ లింక్ పెట్టాడు, తర్వాత బ్యాలెట్ పేపర్ తీసుకున్నాడు, తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి పోయాడు, మార్క్ చేశాడు. కానీ ఈయన ఏం చేశాడనంటే ఆ బ్యాలెట్ పేపర్ ఎవరికి వేసిరో ఏజెంట్లు ఉంటారుగా, అరే నేను ఇది వేసినా అని చూస్తాడు. ఇట్లా అంటే వాయిలేషన్ జరిగింది, ఓటింగ్ ప్రొసీజర్ను వాయిలేట్ చేసిండు. మరి ఆ ఓటు అనేటువంటిది మరి బాక్స్లో వేయాలన్నా వేయొద్దా, ఆల్రెడీ రివీల్ అయిపోయింది వేసింది. కాబట్టి అలాంటి సందర్భం వచ్చినప్పుడు అప్పుడు ఆ బ్యాలెట్ పేపర్ను ఏం చేశారు, మరి PO తీసుకొని రిజెక్టెడ్ అని రాయాలి, వెనుక బ్యాక్ సైడ్ రిజెక్టెడ్ డ్యూ టు వయలేషన్ ఆఫ్ ద ఓటింగ్ ప్రొసీజర్ అని రాసి దానికి ఒక సపరేట్ కవర్ ఉంటుంది, స్టాట్యుటరీ కవర్.
అది మనకేంటంటే ఆ కవర్లో ఇన్సర్ట్ చేయాలి, బ్యాలెట్ బాక్స్లో వేయాలి. ఇది ఒక సందర్భం. ఇంకొక సందర్భం ఉంటుంది, సేమ్ ఓటర్ వచ్చిండు, మార్కింగ్ చేసుకున్నాడు సార్, బ్యాలెట్ బాక్స్లో వేయరు, దీనికి సపరేట్ కవర్, ఆల్రెడీ ఓటర్ రివీల్ అయిపోయింది అనేది రిజెక్టెడ్ రాసేసినాం, రిజెక్టెడ్ కింద వస్తుంది, అది బ్యాలెట్ పేపర్ అకౌంట్లో చూపిస్తాం రిజెక్టెడ్ కింద. సో ఇప్పుడు ఇంకొక కండిషన్ వస్తుంది, సేమ్ అయిన బ్యాలెట్ తీసుకున్నాడు, మార్కింగ్ చేశాడు, లోపలి వేయండు, సార్ నేను ఏంటంటే ఓటు వేయను అంటాడు. ఆయన ఓటు వేయను అంటాడు, నేను ఏ మార్క్ వేయను అంటాడు. మరి ఓటు వేయను అని లోపలికి ఎందుకు వచ్చినావు అని అంటాడు. ఓటు వేయను లోపలికి ఎందుకు వచ్చినావు, నేను బ్యాలెట్ బాక్స్లో వేయను సార్ అంటాడు. ఆయన ఓటు వేయను అంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇది సిచ్యువేషన్ వస్తుంది ఒక్కొక్క సందర్భంలో. సో అప్పుడు మీరు చేసేటువంటి దాన్ని ఏంటంటే ఇక్కడ దీన్ని కూడా ఏంటంటే బ్యాలెట్ బాక్స్లో వేయకుండా మీరు ఏం చేస్తారనంటే, నువ్వు కనీసం మనకి నేను నచ్చ చెప్తా, మరి నోటా ఉందిరా, ఇవ్వనికి వేయకపోతే నోటా ఉంది కదా, నోటా కన్నా నేను వేయను సార్ అంటాడు. సో అప్పుడు మనం ఏం చేస్తాడనంటే, ఈయన ఓటర్ను తీసుకొని బ్యాలెట్ దగ్గర నువ్వు వేయకపోతే వేయకపోరా చెప్తాడు, సంజాయిస్తాడు, వేయ అంటాడు. మనకు చెప్పడం వరకే, ఆయనను బతలాడాల్సిన అవసరం మనకు లేదు. అడుగుతావు, లాస్ట్ బ్యాలెట్ బాక్స్లో వేస్తావా, నేను వేయను సార్, వేయకపోతామని తీసుకోవాలి. అప్పుడు బ్యాలెట్ పేపర్ పైన ఏం చేయాలి, ఓటర్ హిమ్సెల్ఫ్ రిజెక్టెడ్, ఇది ఒక కాలం ఉంటుంది మనకు, ఓటర్ హిమ్సెల్ఫ్ రిజెక్టెడ్ అని బ్యాలెట్ పేపర్ పైన రాసి దీనికి ఒక సపరేట్ కవర్ ఉంటుంది, ఆ కవర్లో ఇన్సర్ట్ చేయాలి. ఈ సిచ్యువేషన్స్ వస్తాయి మీ డ్యూరింగ్ ద పోలింగ్లో. ఇంకొక కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో కంపెనీయన్ అనేటువంటి వాడు వస్తాడు. ఈ కంపెనీయన్కి సంబంధించి, కంపెనీయన్ అంటే సహాయకుడు, ఓటు వేయడానికి వీలు లేనటువంటి వాడు, అశక్తులైనటువంటి వాళ్ళు, అంధులైనటువంటి వాళ్ళకు కూడా ఒక ఫామ్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఆయన కూడా డిక్లేర్ చేయాల్సి వస్తుంది. ఆయన కూడా ఏం చేస్తాడనంటే ఒక ఫామ్ ఉంటుంది, ఎవరెవరైతే కంపెనీయన్ వస్తుందో ఆ కంపెనీయన్కి సంబంధించిన ఆ ఓటర్ల మనకేంటంటే సీరియల్ నెంబర్ ప్రకారం రాసుకోవాలి, లిస్ట్ ఉంటుంది. సో ఒక ఓటర్ వచ్చిండు, ఆయన ఓటు కాస్ట్ చేయడానికి వీలు లేదు, బ్లైండ్ పర్సన్. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఆల్రెడీ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆయన సొంతంగా వేయడానికి వీల్లేదు, కానీ ఈవీఎంలనైతే మనకు సొంతంగా వేయడానికి అవకాశం ఉంది. ఎందుకు ఉంది మరి? అంధుడైనప్పటికీ కూడా, బ్లైండ్ పర్సన్ అయినప్పటికీ కూడా ఈవీఎంలలో ఓటేసే ఆయనకు అవకాశం ఉంది. ఆయన బ్రెయిలీ లిపి అనేటువంటిది పక్కకు ఉంటుంది. ఆల్రెడీ బ్రెయిలీ లిపి తెలుసుంటే, బ్రెయిలీ లిపి తెలియదు. ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు ఆ సందర్భం ఈవీఎం కాదు, బ్యాలెట్ బాక్స్, ఆయనకు అవుపడతలేదు. అప్పుడు ఆయనకు సహాయకునిగా 18 సంవత్సరాలు పూర్తి అయినంటే ఓటర్ అయినటువంటి వారిని, మనకు ఆ ప్రాంతవాసిని ఏం తీసుకోవాలి, ఒక కంపెనీయన్గా తీసుకొని రావాలి. కంపెనీయన్గా తీసుకొచ్చిన తర్వాత కంపెనీయన్ దగ్గర ఒక డిక్లరేషన్ తీసుకోవాలి. ఏం డిక్లరేషన్ తీసుకోవాలి? నేను ఎవరికి కూడా ఇంతవరకు ఇప్పటి వరకు కంపెనీయన్గా చేయలేదు, ఇప్పుడు మాత్రమే ఇతనికి మాత్రమే కంపెనీయన్గా వస్తున్నాను. ఎందుకు రాయాలి చెప్పండి? అది మళ్ళీ ఇంకోటికి వస్తే ఏమవుతుంది? ఏమైతే దీంట్లో చెప్పాలి మీరు, ఇంకోనికి కంపెనీయన్గా చేయడానికి వీలు లేదు అన్నాం. ఎందుకు అంటున్నా, ఓటు యొక్క సీక్రసీ పోతుంది. మళ్ళీ ఆయనకు తెలిసిపోతుంది, రెండోని కూడా ఎవరికి వేస్తుండ్రో చెప్తారు. ముందు ఒక ఓటర్కి మాత్రమే ఇస్తాం, మన సీక్రసీ ఆఫ్ ఓట్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. కాబట్టి ఇంకా వేరే ఆయనకి వేసేటప్పుడు ఆయనకు తెలుస్తుంది, కాబట్టి ఆయనకు ఎవరు వేస్తుండో తెలిసిపోతుంది. కాబట్టి మనకు సీక్రసీ ఆఫ్ ఓట్ను రివీల్ కాకుండా ఉండడానికి రెండోసారి కంపెనీయన్గా అర్హత అనేటువంటిది ఉండదు, అలౌ చేయాలి. మరి ఇది ఎట్లా గుర్తుపట్టాలి? మరి రెండోసారి వచ్చినట్టు అంటే ఈయనకు రైట్ హ్యాండ్కు మార్కింగ్ ఇస్తాం. ఎందుకు రైట్ హ్యాండ్కి మార్కింగ్ ఇవ్వాలి? ఆయన ఓటర్ కాబట్టి ఆయన ఓటు వినియోగించుకోవాలంటే ఆయనకు లెఫ్ట్ హ్యాండ్ మార్కింగ్ ఉండాలి. మనం లెఫ్ట్ హ్యాండ్ మార్కింగ్ ఇస్తే ఆయన ఓటు వేసినట్టు. అందుకనే లెఫ్ట్ హ్యాండ్ మార్కింగ్ చేయము. కంపెనీయన్ వచ్చినట్లయితే ఆయన రైట్ హ్యాండ్ చెక్ చేస్తాము, రైట్ హ్యాండ్ 4 ఫింగర్ చూస్తాం. 4 ఫింగర్ కనుక మార్కింగ్ లేకపోతే అప్పుడు అలౌ చేస్తాం. ఇది రావడానికి అవకాశం ఉంది. ఈ ఎన్నికలలో ఎక్కువ కంపెనీయన్ వస్తారు, అశక్తులైనటువంటి వాళ్లకు, అంధులైనటువంటి వాళ్లకు. కంపెనీయన్కే, కంపెనీయన్కు రైట్ హ్యాండ్ 4 ఫింగర్కు మార్క్ ఇవ్వాలి. చెప్పండి సార్, వినబడతలేదు సార్? అవును సార్, అవును. మనకేందనంటే ఇప్పుడు ఓటింగ్ అసిస్టెంట్స్ అనేటువంటిది, మనకు వాలంటీర్స్ అనేటువంటిది ఉంటారు సార్. బిఎల్ఓతో పాటు మనకు ఓటింగ్ అసిస్టెంట్స్ అనేటువంటి ఉంటారు, విఏఎస్ అంటారు.
వాళ్ళకు ఓటింగ్ చేయడానికి 3 రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. ఏంటంటే వాళ్ళకు కొందరు ఎన్సీసీ పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ ఏంటంటే మన కలెక్టర్ నుండే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ నుండే మనకు ఆథరైజ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మన యొక్క కంపార్ట్మెంట్ అంటే నీ పోలింగ్ స్టేషన్ యొక్క ముందుకు ఏంటంటే డోర్ వరకు తీసుకొచ్చేంత బాధ్యత ఉంటుంది. తీసుకొని రావచ్చు. ఎవరు డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు కాదు, వాళ్ళు వీల్ చైర్లో తీసుకొని రావచ్చు. ఆ లోపలికి పంపించి వీళ్ళు బయటకు వస్తారు. సో వాళ్ళు అసిస్టెంట్స్ అంటాం మనకు. సో వాళ్ళు అంతవరకు చేస్తారు. ఒకవేళ నేను లోపల కూడా పోలేను అన్నాడు అనుకోండి, ఆయన ఏం చేయాలి, కంపల్సరీగా ఒక కంపెనీని తెచ్చుకోవాలి. సో ఆయన వేయలేను ఇప్పుడు అంటాడు, నేను రివీల్ చేస్తాను, డిక్లేర్ చేయాలి. డిక్లరేషన్ చేయకుండా కంపెనీని ఓటు వేయడానికి లేదు. సహాయకుడిగా వచ్చిండు, ఆయన ఓటేసేటువంటి అర్హత ఉంది, అప్పుడు సహాయకుడిని లోపల పోనీయొద్దు. ఇక్కడ చూడండి తేడా ఉంది. ఇక్కడ కంప్లీట్ బ్లైండ్ అయ్యి ఆయన ఓటు వేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కంపెనీని అలౌ చేయాలి, కంపెనీకు మార్కింగ్ ఇవ్వాలి, తర్వాత ఆయననే కంపెనీనే ఓటేస్తాడు. కానీ రెండో సందర్భంలో ఇది మనకు ఇక్కడ టౌన్లలో మీరు అలౌ చేయకూడదు. మన సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు అలౌ చేయడానికి లేదు. అక్కడ ఆ గ్రామానికి సంబంధించిన 18 సంవత్సరాలు నిండినటువంటి వాడినే అలౌ చేయాలి. మ్యాక్సిమంగా ఏం చేయాలంటే ఆ వార్డు ఓటర్ అయిన వాళ్ళనే మీరు కంపెనీగా అలౌ చేయండి. సో లోపలికి వస్తాడు. అప్పుడు బ్లైండ్ అయితే ఆయన కంపెనీని ఉంటాడు, బ్లైండ్ కాకపోతే బయట నిలబడతాడు, లోపలికి అక్కడ తీసుకొని పోతాడు, ఆయనంతలో ఆయన ఓటు. ఇక్కడ కంపెనీని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇది జాగ్రత్త ఉండండి. కంపెనీయన్ తన ఓటు తను వేసుకోగలిగితే కంపెనీయన్ ద్వారా తీసుకొస్తాడు. లోపల దాకా ఎక్కడంటే డోర్ దగ్గర తీసుకొస్తాడు, కానీ లోపలికి రాడు. ఆ లోపలికి వెళ్తాడు, దాన్ని అప్పటి వరకు లోపలికి ఒకవేళ అలౌ చేసినా లోపల వరకు అక్కడ ఓటింగ్ కంపార్ట్మెంట్ దగ్గర తీసుకుపోయి బయటకు వెళ్ళిపోతాడు. ఈయన ఓటు రివీల్ కాదు, చూడడు, ఆయనకు మార్కింగ్ అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. బ్లైండ్ ఉండి ఆయననే ఓటేస్తే మాత్రం కంపల్సరీగా కంపెనీయన్కు మార్కింగ్ అనేటువంటిది ఇవ్వాలి. ఒక కంపెనీని ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ మీరు బ్లైండ్ వచ్చినంత మాత్రాన మీరు అరే ఏజెంట్లు అంటారు, ఏం కాదు సార్ మీరు పోయి వేయండి అంటారు. వేయకండి. మీరంతా సర్వీవలెన్స్లు ఉన్నారు, వీడియో సర్వీవలెన్స్ ఉంది, వెబ్కాస్ట్ అవుతుంటుంది. చెప్పండి సార్. ఇప్పుడు ఒక డిక్లరేషన్లో ఆయనది రాస్తాం, ఇప్పుడు రెగ్యులర్గా ఈయనదే రాస్తాం. ఓటర్ది ఓట్లనే రాస్తాం సార్. డిక్లేర్ చేసేది ఎవరైతే ఉండో కంపెనీ అంది ఆయనకు సపరేట్ ఫామ్ ఉంటుంది, అందులో రాస్తాం. అది ఇది ఈడ ఇప్పుడు మన దీంట్లో ఏముండదు, బ్యాలెట్ పేపర్లో కంపెనీ అంది ఏముండదు. ఓటర్దే ఆయన సంతకం అయితే ముద్రనైతే పెట్టగలుగుతాడుగా, మనం ముద్ర పెట్టియగలుగుతాం, అవపడనప్పుడు ముద్ర పెట్టిస్తాం అంతే. చేతికి ఇప్పుడు ఆయనకు కూడా మార్కింగ్ ఇస్తాం మనం. ఎవరికి బ్లైండ్ అయినంత మాత్రాన రైట్ హ్యాండ్ 4 ఫింగర్కు మార్కింగ్ ఇస్తాం, అక్కడ ప్రాబ్లం లేదు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా ఏంటంటే జాగ్రత్తగా ఉండి మీరు ఓటింగ్ ప్రొసీజర్ని కనుక ఫాలో అవుతూ మీరు రెగ్యులర్గా ఇట్లనే అన్ని లాస్ట్ వరకు కంటిన్యూ చేస్తున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇవి వచ్చే సందర్భాలు ఇవే, మీకు ఎంత రావు. టెండర్ ఓటు, ఛాలెంజ్డ్ ఓటు, రిఫ్యూజ్డ్ బై హిమ్సెల్ఫ్, రిఫ్యూజ్డ్ బై ఆర్ఓ, తర్వాత కంపెనీయన్, ఈ 5 సందర్భాలు వస్తాయి. ఈ 5 సందర్భాల పట్ల మీరు అప్రమత్తంగా ఉన్నట్లయితే హ్యాపీగా మనకు ఎలక్షన్ అనేటువంటిది క్లియర్గా చేయొచ్చు. నెక్స్ట్ సునీల్. సో ఇక్కడ రిసిప్ట్ ఫర్ ఛాలెంజ్ ఫీసార్, దీనికి రిసిప్ట్ ఇస్తాం. నెక్స్ట్ సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్డ్ ఓట్స్ ఎంతమంది చేసారు. నెక్స్ట్ లెటర్ ఆఫ్ కంప్లైంట్, ఒకవేళ ఓడిపోతే ఆయన పేరు మీద కంప్లైంట్ చేస్తాం SHOకు. నెక్స్ట్ సో ఏఎస్డి ఓటర్, ఇదొక్కటి మీకు ఆల్రెడీ చెప్పాం మార్నింగ్. ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్ ఓటర్ అనేటువంటిది ఓటర్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళనే రివీల్ అయ్యే ఓటర్స్. వీళ్ళు చాలా జాగ్రత్త సార్. ఇది మీకు ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్ వీళ్ళు ఒరిజినల్ మార్కుడు కాపీలో ఉన్న వాళ్ళే, ఒరిజినల్ ఓటర్ లిస్ట్లో ఉన్న వాళ్ళే. ఫీల్డ్లో తిరిగేటప్పుడు ఎవరైనా మనకి ఇప్పుడు ఏం చేస్తారంటే పోల్ చిట్టీలు వంచేటప్పుడు ఆబ్సెంట్ ఉన్నోళ్ళు, షిఫ్ట్ అయిన వాళ్ళు, డెత్ అయిపోయిన వాళ్ళు, ఇక్కడ వెళ్ళిపోయిన ఒక కొత్త లిస్టు రాసుకొని వస్తారు. ఆ లిస్టును మనకు ఉన్నటువంటి మెయిన్ లిస్టుకు అటాచ్ చేసి ఇస్తారు. దాన్నే ఏఎస్డి లిస్ట్ అంటాం. ఒకవేళ ఏఎస్డి లిస్టులో ఎవరైనా వ్యక్తి కనుక వస్తే అప్పుడు ప్రాపర్ డాక్యుమెంట్స్, 2 డాక్యుమెంట్లు చెక్ చేయాలి. డెత్ అని ఇచ్చిండు, ఇదొక సందర్భం. ఇంకొక సందర్భం, సో ఒక వ్యక్తి ఏం చేసినామంటే ఏఎస్డి లిస్ట్లో ఉండు, డెత్ అని ఇచ్చిండు. ఆల్రెడీ మనకు మెయిన్ రోల్లో కూడా డెత్ అని వచ్చింది. అప్పుడు మీరు ఓటు అలౌ చేస్తారా, చెయ్యరా?
ఇక్కడ కన్ఫ్యూజ్ వస్తాయి. మీ కన్ఫ్యూజన్ వద్దు. ఏఎస్డి లిస్టులో ఉన్నంత మాత్రాన మీరు ఆయన చనిపోయింది అనేటువంటిది వేరే వాళ్ళు రాసినంత మాత్రాన వ్యక్తి కనుక వస్తే ఓటు ఇవ్వాలి. ఆయన బతుకున్నాక ఆయన ఓట్లు ఆయన కాదు చేయడానికి వస్తే నువ్వు చచ్చిపోయినావంటే ఎట్లా? ఇది చేసింది తప్పేవారు వేరే వాడు చేసిండు. నువ్వు నిర్ధారణ చేసుకోవాలి. ఎస్ యు ఆర్ ద ఓటర్ ఆర్ నాట్ అనేటువంటిది అప్పుడు నిర్ధారణ చేసుకుంటాడు ప్రిసైడింగ్ ఆఫీసర్. నీ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏవి? నువ్వు డెత్ అని ఉంది, మరి ఇక్కడ డెత్ ఉంది, నువ్వు బతుకున్నావు ఎట్లా అని అంటే అవుతుంది. ఇది కొన్ని సందర్భాలు పక్కవానికి డెత్ రాయవు, కింద వానికి రాస్తారు, ఓసారి పైన రాస్తారు. ఇది జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రాపర్ డాక్యుమెంట్స్ చెక్ చేయండి. వచ్చిండు డెత్ అని ఉంది, 2 డాక్యుమెంట్లు చెక్ చేయండి. 2 డాక్యుమెంట్లు చెక్ చేసిన తర్వాత కూడా బ్యాలెట్ పేపర్లో థంబ్ సిగ్నేచర్ తీసుకోవాలి. ఇది చాలా జాగ్రత్త. సిగ్నేచర్ కాదు, థంబ్ సిగ్నేచర్ తీసుకోవాలి. ఏఎస్డి లిస్టులో వచ్చినటువంటి వాళ్లకు సైన్తో పాటు థంబ్ సిగ్నేచర్ తీసుకుంటే అథెంటికా కాదా అనేటువంటిది బయట పడుతుంది, రేపు కోర్టు పిటిషన్లో పడుతుంది. కాబట్టి 2 సంతకాలు తీసుకోవాలి, సిగ్నేచర్ యాజ్ వెల్ యాజ్ థంబ్ సిగ్నేచర్. ఇది మనకు ఏఎస్డి లిస్టు వాళ్ళకు. సో అప్పుడు మీరు ప్రాపర్ డాక్యుమెంట్స్ 2 డాక్యుమెంట్లు చెక్ చేస్తారు, చేసి వాళ్ళకు ఓటు హక్కు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఫర్ ఏఎస్డి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు విజిట్ షీట్ మార్నింగ్ చెప్పాను. విజిట్ షీట్లో వచ్చేటువంటి వాళ్ళు మనకు ఆర్ఓ కావచ్చు, జోనల్ ఆఫీసర్ కావచ్చు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ కావచ్చు, అబ్జర్వర్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. వాళ్ళ యొక్క సిగ్నేచర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక లాస్ట్గా ఇప్పుడు మనకు ఓటింగ్ సరళి అన్ని సందర్భాలు అయిపోయిన తర్వాత లాస్ట్ క్లోజింగ్ వచ్చిన తర్వాత క్లోజర్ ఆఫ్ పోల్ ఎప్పుడు సార్? మనకు 5 o'clock 5 గంటలకు కాగానే మీరు ఏం చేస్తారు? మీ బయట ఎవరన్నా ఇంకా ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారా లేదా అనేటువంటి చూసుకోవాలి. అది పిఓ బాధ్యత. ఒకవేళ లేరనుకోండి ఇమీడియట్గా 5 o'clock డోర్ క్లోజ్ చేస్తాం, మనం ఇమీడియట్గా బాక్స్ క్లోజ్ చేసుకోండి. ఒకవేళ ఉన్నారు సో వాళ్ళకి ఏం చేస్తారనంటే బ్యాక్ సైడ్ నుండి నెంబర్ ఇచ్చుకుంటూ రావాలి. మరి బ్యాక్ ఎందుకు ఇవ్వాలి? ముందు నుండి ఇచ్చుకుంటూ పోదా సార్? మళ్ళీ ఏంటంటే ఎంటర్ కాకుండా ఉండడానికి. లాస్ట్ ఏంటంటే ఆడ ఫస్ట్ ఓడి వస్తే ఇక మనకి ఇయ్యం వాళ్ళకి, ఇక ముందున్నోనికి ఏంటంటే లాస్ట్ అవుతుంది. కాబట్టి మనకు ఇంకోటి ఎంటర్ కాకుండా ఉండడానికి బ్యాక్ సైడ్ నుండి నెంబర్ స్లిప్స్ ఇచ్చుకుంటూ రావాలి. వాళ్ళు అయిపోయేంత వరకు ఓటింగ్ ప్రొసీజర్ అనేది కొనసాగాలి. 5 అయింది కానీ మూసేయద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎంతమంది ఉంటే అంతమందిని వేయండి. టైం కూడా రాయాలి. అడుగుతాడు లేట్ కావడానికి గల కారణం డ్యూ టు ఏంటంటే అక్కడ రాస్తాం పిఓ డైరీలో ఎన్ని స్లిప్స్ ఇష్యూ చేశాం, 50 స్లిప్స్, అందుకనే లేట్ అయిందంట. ఎప్పుడు క్లోజ్ అయితే ఆ క్లోజర్ టైం రాయాలి. 5 అని రాయొద్దు. అప్పుడు మీరు 5 అని రాస్తే మీరు తప్పులు పడతారు. సో మీరు ఎంత టైం అయితే 7 అవుతుందా 8 అవుతుందా దాని మీద ఇక్కడ కాదు, అంత కాకపోవచ్చు. కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో జడ్పీటీసీ ఎంపీటీసీలలో అవుతుంది. కొన్ని పెద్ద విలేజ్లలో, మేజర్ విలేజ్లలో లాస్ట్ టైం మనకు జడ్పీటీసీ ఎంపీటీసీ ఆత్మకూరు ఒక విలేజ్ ఉంది, నైట్ 10:30, 11 కూడా ఇంకా క్లోజ్ కావాలి. సో వాళ్ళు ఏంటంటే లాస్ట్కి వస్తారు, వాళ్ళ పనులన్నీ చేసుకొని 4 గంటలకు వచ్చి 100 మంది నిలబడ్డారు. అవుతుందా? కాదు. కాబట్టి అట్లాంటి సందర్భాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది అయిపోగానే ఇమీడియట్గా ఏం చేయాలి సార్? క్లోజ్ చేయాలి. బ్యాలెట్ బాక్స్ని 5 అయింది, ఎవరు లేరు. ఇప్పుడు ఏం చేస్తాం? బ్యాలెట్ బాక్స్ను క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేయడం అంటే ఏం చేస్తాం? ఫుల్ సీల్ చేస్తాం. ఫుల్ సీల్ చేసి అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? దానికి వైర్తోని ఉంటుంది, ఒక వైర్ ఇస్తాడు మీకు, ఆ వైర్తోని అడ్రస్ ట్యాగ్ని కట్టి సీల్ చేయాలి. సీల్ చేసే ప్రొసీజర్ ఏజెంట్ల ముందు చేయాలి. ఇది ఇంపార్టెంట్. అది మీ పిఓ డిక్లరేషన్ పార్ట్ 3లో రాస్తారు. నేను ఏజెంట్ల సమక్షంలోనే బాక్సును సీల్ చేశాను. సీల్ చేసిన తర్వాత ఇప్పుడు మన బాలెట్ కౌంటింగ్ అనేది అక్కడ ఉండదు కాబట్టి కౌంటింగ్ మనం ఎక్కడ చేస్తారు సార్? మనకు వేరే ప్రాంతంలో మన వార్డులలో చేయరు, అదే గ్రామ పంచాయతీ అక్కడనే చేస్తాం. ఇది డే వేరు ఉంటుంది కాబట్టి దీన్ని భద్రపరచడానికి మనకు ఇంతకుముందు చూసినట్టు క్యాన్వాస్ బ్యాగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఒక వైట్ బ్యాగ్ ఇస్తారు, ఆ వైట్ బ్యాగ్లో ఇన్సర్ట్ చేసి దానిపైన ఏంటంటే మీరు సూదితో కుట్టి ఎక్కడైతే కుట్లు కుడతారో అక్కడ కంపల్సరిగా వ్యాక్స్తో సీల్ చేయాలి. సీల్ చేసి నెంబర్ ఆఫ్ సీల్స్ ఎన్ని ఉన్నాయనేది రాయాలి. మీ వార్డు నెంబర్, మీ పోలింగ్ స్టేషన్ నెంబర్, ఏరియా, తర్వాత నెంబర్ ఆఫ్ సీల్స్ బ్రాకెట్లో పెట్టి రాయాలి. పిఓ సిగ్నేచర్, ఏపీఓ సిగ్నేచర్ పైన రాసి దాన్ని క్లోజ్ చేయాలి. ఈ విధంగా బ్యాలెట్ బాక్స్ అనేటువంటిది క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో బ్యాలెట్ బాక్స్ క్లోజ్ చేసిన తర్వాత బ్యాలెట్ పేపర్ అనేటువంటి అకౌంట్ ఉంటుంది, బ్యాలెట్ పేపర్ అకౌంట్, ఇందులో ఫిల్ చేయాలి. సో బ్యాలెట్ పేపర్ అకౌంట్లో ఉండండి. సో ఇక్కడ మనకు ఒకసారి చూడండి సార్, మీకు బ్యాలెట్ పేపర్ అందరికి ఇవ్వడం జరుగుతుంది, ఇచ్చేయండి సార్ బ్యాలెట్ సార్.
పీఓ డైరీ బ్యాలెట్ పేపర్ అకౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఫిల్ చేసి మళ్ళీ మాకు ఇచ్చిపోవాలి సార్ మీ నెంబరు ఆరు. సో ఇక్కడ చూడండి సార్ ఒక్కసారి బ్యాలెట్ పేపర్ రిసీవ్డ్. సో మీకు ఒకవేళ పేపర్ లేకపోతే మాడ్యూల్ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ ఇస్తాం, ఉన్నాయి భిక్షమే సార్, ఉన్నాయి పేపర్లు తెచ్చి. సో బ్యాలెట్ పేపర్ రిసీవ్డ్, ఇది ఒక్కటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ సార్, దాన్ని ఒక్కసారి చూడండి. బ్యాలెట్ పేపర్ రిసీవ్డ్, సీరియల్ నెంబర్ 1 నుండి 750 ఇచ్చారు. అప్పుడు రాస్తారు 001 నుండి 750. టోటల్ ఎంత అయితే సార్ అప్పుడు 750 రాసేస్తారు. నెక్స్ట్ రెండో కాలం చూడండి, ఆ రెండో కాలం ఏబిసి పైన వాటికి మొత్తం వర్తిస్తుంది. సో అక్కడ మనకు బ్యాలెట్ పేపర్ అన్యూజ్డ్ యూజ్ చేయనటువంటి, ఎక్కడ నాట్ ఇష్యూడ్ టు ఓటర్స్, అవి యూజ్ చేయలేదు మనం బ్యాలెట్ పేపర్లు. ఏంటి అవి? విత్ ద సిగ్నేచర్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. నేను చెప్పిన మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్స్ పెట్టుకోకండి అని చెప్పిన, పెడితే ఇక్కడ రాయాల్సి వస్తుంది. సిగ్నేచర్ ఆఫీసర్తోని ఇష్యూ చేయనటువంటి ఎన్ని ఉన్నాయి, నెంబర్ రాస్తే చాలేడ, సీరియల్ నెంబర్స్ అవసరం. ఒక 20 ఉన్నాయి సార్, 20 రాసిన నేను, రాసుకోండి అక్కడ 20. నెక్స్ట్ వితౌట్ సిగ్నేచర్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఓకే చేసేయండి. రాసిన తర్వాత టోటల్ A+B ఎన్ని అవుతాయి? అక్కడ 20 ఉన్నాయి, ఇక్కడ 100 ఉన్నాయి. 100 + 20 120. మూడో కాలం చూడండి, బ్యాలెట్ పేపర్ యూజ్డ్ ఎట్ ద పోలింగ్ స్టేషన్. ఎన్ని యూజ్ చేసినావు? యూజ్ చేసినాయి ఎన్ని, యూజ్ చేయని ఎన్ని వచ్చేసినాయి. ఒక దాంట్లోకెళ్ళి ఒకటి తీసేస్తే ఎన్ని యూజ్ చేసినావో తెలుస్తుంది. అందుకని అక్కడ 1 - 2, ఒకటో దాంట్లోకెళ్ళి రెండో తీసేస్తే నువ్వు బ్యాలెట్ మన పోలింగ్ స్టేషన్లో ఎన్ని బ్యాలెట్ పేపర్లు యూజ్ చేసినావు అనేది థర్డ్ కాలంలో వస్తుంది. ఇక్కడ వల్ల ఇక్కడ ఒక సమస్య వస్తుంది. బ్యాలెట్ పేపర్లు యూజ్ చేసినంత మాత్రాన అవి బ్యాలెట్ బాక్స్లో ఉండాల్సిన అవసరం లేదు. ఈ విషయం పట్ల అవేర్నెస్ ఉండాలి. మీరు ఒక 400 బ్యాలెట్ పేపర్లు యూజ్ చేసారు, ఆడ 400 అని వచ్చింది. ఈ 400 వస్తే 400 బ్యాలెట్ బాక్స్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకు? సందర్భం ఉంటుంది. అక్కడ చూడండి, 4th కాలం చూడండి సార్, పక్కకు జరగండి సార్ సంతోష్ సార్. 4th కాలం చూడండి, బ్యాలెట్ పేపర్ యూజ్డ్ ఎట్ ద పోలింగ్ స్టేషన్ బట్ నాట్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద బ్యాలెట్ బాక్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా జాగ్రత్త ఉండాలి. బ్యాలెట్ పేపర్లను యూజ్ చేసినా కానీ బ్యాలెట్ బాక్స్లో ఇన్సర్ట్ చేయలేదు. ఏ సందర్భం ఉంది నేను చెప్పినాను. టెండర్ బ్యాలెట్ అప్పుడు కానీ, రిఫ్యూజ్డ్ ఓటర్స్ కానీ, మనం రిఫ్యూజ్ చేసిన ఓటర్ హిమ్సెల్ఫ్ కానీ అవి వస్తాయి సార్. అక్కడ చూడండి, వయలేషన్ ఆఫ్ ద ప్రొసీజర్. అక్కడ బ్యాలెట్ పేపర్ క్యాన్సల్డ్ ఫర్ వయలేషన్ ఆఫ్ ఓటింగ్ అండర్ రూల్ 47 ఏమైనా ఉన్నా రాస్తారు, ఎన్ని ఉంటే అని రాస్తారు. రెండోది బ్యాలెట్ పేపర్ క్యాన్సల్ అదర్ రీజన్స్, ఇంకేదైనా రీజన్స్ ఉంటాయి. ఏ రీజన్స్ ఉండొచ్చు? చెప్పండి అక్కడ సార్. సీదా సార్, డ్యామేజ్డ్ కావడానికి అవకాశం ఉంది. వైల్ మన యూజింగ్ ఏంటంటే మన కౌంట్ మనకి తీసేటప్పుడు ఒక్కోసారి చినిగిపోతుంది. చిరిగిపోయిన బ్యాలెట్ పేపర్ను ఎట్టి పరిస్థితులలో బ్యాలెట్గా యూజ్ చేయడానికి వీల్లేదు. అది రాసుకుంటారు, అక్కడ కూడా రాసుకోవచ్చు. ఫోల్డింగ్ అయినవి కానీ, మ్యూటేట్ అనేది చిరిగిపోయినాయి కానీ, మడతలు పట్టినటువంటి కానీ బ్యాలెట్ పేపర్గా యూజ్ చేయడానికి వీల్లేదు. అవన్నీ తీసేసి ఇక్కడ రెండో కాలంలో రాస్తారు. అదర్ రీజన్స్ అంటే ఇవి. నెక్స్ట్ బ్యాలెట్ పేపర్ యూజ్డ్ యాజ్ ఎ టెండర్ బ్యాలెట్ పేపర్. ఆ టెండర్ బ్యాలెట్ పేపర్లు ఎన్ని వచ్చినాయి? ఇవి కలుపుతాం, A+B+C కలిపి పై దాంట్లోకి వెళ్ళి తీసేస్తాం. చూడండి, 3 - 4. ఇప్పుడు ఏమొస్తుంది సార్ మనకు? బ్యాలెట్ బాక్స్లో ఎన్ని ఉన్నాయి అనేది 5వ నెంబర్ వస్తుంది. సో ఇది సార్ మనకు, దీని పట్ల మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీకు ఎలాంటి డౌట్ రాదు. బ్యాలెట్ బాక్స్లో ఉండేటువంటివి 5వ కాలంకు ఈక్వల్ కావాలి. 5వ కాలంకి ఈక్వల్ కాలేదంటే మీరు ఏదో తప్పు చేసినట్లు లెక్క. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి, సింపుల్గా ఉంది. అందులో ఏ పెద్ద అలా కన్ఫ్యూజన్ లేదు, క్రిటికల్ లేదు. శ్రీధర్ సార్ చెప్పండి. ఇక్కడ మన కింద ఇస్తే చూడండి సార్, సీరియల్ నెంబర్స్ నాట్ టు బి గివెన్, అవసరం లేదు. అది ఇచ్చింది చూడండి అక్కడ. స్ట్రైక్ ఆఫ్ ద ఇక్కడ చూడండి, ఇన్ప్రాప్రియేట్ ఆల్టర్నేటివ్. మనకు స్టార్ గుర్తుంటుంది, ఏదైతే స్టార్ గుర్తుందో అవన్నీ మనకు కంపల్సరీ. ఒక ఫస్ట్ మాత్రం సీరియల్ నెంబర్ రాయండి, రిమైనింగ్ అవసరం లేదు.
నెంబర్ రాయండి, తీసేయండి. 5th కాలంలో మీ బ్యాలెట్ బాక్స్లో ఎన్ని ఉన్నాయో అన్ని ఉండాలి. దిస్ ఈజ్ ఫైనల్. ఓకే సార్, బ్యాలెట్ పేపర్ అకౌంట్ రైట్. నెక్స్ట్ ఇది చూడండి, ఇందులో పార్ట్ 2 ఉంటుంది. మీకు అవసరం లేదు ఇది, కానీ మీ బ్యాలెట్ పేపర్ అకౌంట్లో ఉంటుంది పార్ట్ 2 మీకు ఇచ్చేది. చూడండి ఇప్పుడు పార్ట్ 2 ఏంటి అని అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ కౌంటింగ్ చేసేటప్పుడు ఏదైనా డిస్క్రపెన్సీ కనుక వస్తే, నువ్వు 500 రాసినావు కానీ నేను బ్యాలెట్ పేపర్ లెక్క పెట్టినప్పుడు 498 వచ్చింది. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఏం చేస్తారనంటే అక్కడ రాస్తారు, అక్కడ discrepancy if any between the total number of shown against item 1 in this part, total number of ballot paper to found in the ballot boxes shown in part 1 are ఎన్ని డిస్క్రపెన్సీ వచ్చిందో, 2 వచ్చినాయా 3 వచ్చినాయా అనేది రాయాలి. వస్తే మరి అప్పుడు కౌంటింగ్ అవుతుందా? రూల్ ఉంది మనకు. ఒక రూల్ ఏంటంటే ఇంతకుముందు సార్ చెప్పిండు. ఏం చెప్పిండు? ఒక 2 ఓట్లు ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది, 1 ఓటు ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం రాదు. ఒక్కొక్కసారి ఏంటంటే హడావిడిలో హరీబరీ ఉన్నప్పుడు మనం ఒక్కోసారి ఏంటంటే ఓటర్ను చూడక ఏం చేస్తామంటే ఓటర్ జేబులో పెట్టుకొని వెళ్ళిపోతాడు. మరి దానికి బాధ్యుడు ఎవరు? మనమే. అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఏంటంటే బ్యాలెట్ బాక్స్లో ఎన్ని బ్యాలెట్ పేపర్లు ఉన్నాయో వాటికే కౌంట్ చేస్తాం. ఎక్కడ మనకు వీడి కూడా దీనికి ఒక రూల్ ఉంది, మ్యాక్సిమం 3 to 4. అంతకంటే ఎక్కువ వచ్చిందంటే నువ్వు కరెక్ట్ పని చేయలేదని అర్థం. అప్పుడు నీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి బ్యాలెట్ బాక్స్లో ఇష్యూ చేసిన బ్యాలెట్ పేపర్ పడుతుందా లేదా అనేది చూసుకునే బాధ్యత పీఓది. ఇది చాలా జాగ్రత్త చూసుకోండి. ఎందుకనంటే బ్యాలెట్ ఈవీఎంలను అయితే నడిచిపోతాయి, అక్కడ ఇక నడవదు. 3 or 4 కంటే ఎక్కువ వస్తే మనము ప్రాసిక్యూషన్ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంత ఈజీ ఉంటుందో ఎలక్షన్లో అంత టఫ్ అవుతుంది. కాబట్టి మీ 3rd పోలింగ్ ఆఫీసర్ మీరు ఎప్పుడు కూడా ఏంటంటే మన ఐసైట్ అంతా కూడా బ్యాలెట్ బాక్స్ పైన ఉండాలి. వాడు వేస్తుండా లేదా చూడండి, మీకు ఏం పని లేదు, వేరే పని. మిగతా పని అంతా ముందు చేసి పెట్టుకోండి. ముందు రోజు అడ్రస్లు అవన్నీ రాసుకోండి. కరెక్ట్ పెట్టుకుంటే మీరు చేసే పని 10 minutesలో అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ఇంకా నెక్స్ట్ సార్ ఇక్కడ మనకు వేరే బ్యాలెట్ బాక్స్ యూజ్డ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ సార్. ఇది ఒక్కటి చూడండి, ఈ ఒక్క డాక్యుమెంట్ అందరు చూడండి. మిగతా మనకు పెద్ద అవసరం ఉండదు. నేమ్ ఆఫ్ ద వార్డ్ అక్కడ రాస్తారు, నేమ్ ఆఫ్ ద మున్సిపాలిటీ, డేట్ ఆఫ్ పోలింగ్ స్టేషన్, అక్కడ టెంపరీ అనేది ఉండదు, గవర్నమెంట్ అనేది రాస్తాం. పోలింగ్ ఆఫీసర్, నెంబర్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్ రిక్రూట్ లోకల్లీ, ఇది ఉండదు సార్. ఇది 5వ కాలం మీరేం చేయండి, ఇక్కడ పీఓ డైరీలో రాసేటప్పుడు డాష్లు ఉండకూడదు. అప్లికబుల్ ఆర్ నాట్ అప్లికబుల్ రాయాలి కంపల్సరీగా. లోకల్గా మనం ఎవరిని కూడా రిక్రూట్ చేసుకోము, నాట్ అప్లికబుల్ రాసేయండి. అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్ మేడ్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్, అది కూడా ఉండదు, నో రాయండి. నెక్స్ట్ 6th కాలం చూడండి సార్. బ్యాలెట్ బాక్సెస్ మనకు 2 దగ్గర నెంబర్ రాసుకోవాలని చెప్పిన నేను. పేపర్ సీల్ అకౌంట్లో నెంబర్ రాయాలి. ఇగో ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది. నెంబర్ ఆఫ్ బ్యాలెట్ బాక్స్డ్ యూజ్డ్ ఎన్ని ఉంటాయి సార్? ఓన్లీ 1. యూజ్డ్ బ్యాలెట్ బాక్స్ సీరియల్ నెంబర్ ఎన్గ్రేవ్డ్ నెంబర్ రాయాలి. అందుకనే 2 దగ్గర నెంబర్ రాయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ పేపర్ సీల్స్ 2 దగ్గర రాయాలి. పేపర్ సీల్ అకౌంట్లో రాస్తాం. నెక్స్ట్ కిందికి రక్కింది అక్కడ నెంబర్ ఆఫ్ పేపర్ సీల్ సప్లైడ్ అండ్ దేర్ సీరియల్ నెంబర్స్. ఇక్కడ చాలామంది మీరు తప్పు చేస్తున్నారు. జస్ట్ నెంబర్ 3 ఇస్తే 3 అని రాస్తున్నారు, అది కాదు. చదవండి ఒకసారి. నెంబర్ ఆఫ్ పేపర్ సీల్ సప్లైడ్ అండ్ దేర్ సీరియల్ నెంబర్స్. ఎన్ని ఇచ్చినాము వాటి యొక్క సీరియల్ నెంబర్స్ రాసి కింద నెంబర్ ఆఫ్ పేపర్ సీల్ యూజ్డ్ అండ్ దేర్ సీరియల్ నెంబర్. ఏది యూజ్ చేసినావు అది రాయాలి. దాని నెంబర్ 1 ఇస్తే ఓసారి 2 కూడా యూజ్ చేస్తాం, ఎందుకంటే పెట్టేటప్పుడు చినిగిపోవచ్చు. కాబట్టి అప్పుడు నెంబర్ రాస్తాం. బ్రాకెట్లో ఏంటంటే పెట్టి తీయడానికి రాస్తాం. చిరిగిపోయిందంటే వాడింది మనం అక్కడ బాక్స్ పైన రాస్తాం. నెక్స్ట్ 8 చూడండి సార్. పోలింగ్ 6 బ్యాక్ సైడ్ 6 నెంబర్ ఆఫ్ బ్యాలెట్ బాక్స్ యూజ్డ్ ఒకటే. తర్వాత ఎన్గ్రేవ్డ్ అంటే చెక్కబడిన నెంబర్ మార్నింగ్ చూపించిన కదా సార్, మీకు ఆ నెంబర్ బ్యాలెట్ బాక్స్ పైన ఉన్నటువంటి నెంబర్ రాయాలి. కింద మనకు యూజ్డ్ బ్యాలెట్ సీరియల్ నెంబర్, మనకు సీరియల్ నెంబర్ ఒకటే ఉంటుంది, ఒకటే రాస్తాం. అది పెద్ద మనకు అవసరం లేదు సార్. నెక్స్ట్ సో పోలింగ్ ఏజెంట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కాంటెస్టింగ్ ఎంతమంది రాస్తారు. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ హూ హ్యాడ్ అపాయింటెడ్ పోలింగ్ ఏజెంట్ ఇన్ ద పోలింగ్ స్టేషన్
ఎంతమంది వచ్చిరో మీరు రాస్తారు. ఇప్పుడు మీరు పోలింగ్ ఏజెంట్లు తెచ్చినటువంటి ఫామ్స్ నాన్ స్టాట్యుటరీ ఫామ్లో ఇన్సర్ట్ చేయాలి. ఎన్ని ఉన్నాయి అనేది ఉంటుంది, ఎల్లో కవర్లో పెడతారు. అది ఆ కవర్ వచ్చినప్పుడు నేను చెప్తాను. అక్కడ రాయాలి నెంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్ ప్రజెంట్ ఎట్ ది టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద పోల్. మీరు కమెన్స్మెంట్ చేసేటప్పుడు, పోల్ డిక్లేర్ చేసేటప్పుడు ఎంతమంది ఉండరు అనేది రావాలి, వాళ్ళ సమక్షంలో చేసినామనేది. నెంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్ హూ అరైవ్డ్ లేట్, ఎంతమంది వచ్చారు. నెంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్ ప్రజెంట్ అట్ ది క్లోజింగ్ ఆఫ్ పోల్, అండ్ ఎండ్ ఆఫ్ ద పోల్ అప్పుడు ఎంతమంది ఉన్నారు, బిఫోర్ పోల్ ఎంతమంది ఉన్నారు, లేట్ ఎంత వచ్చారు, అది మనకి ఇక్కడ రాయాలి. నెక్స్ట్ బ్యాలెట్ పేపర్స్. సో నెంబర్ ఆఫ్ బ్యాలెట్ పేపర్ ఇష్యూడ్ టు ద ఓటర్ అకార్డింగ్ టు ద మార్కుడ్ కాపీ ఆఫ్ ద ఎలక్ట్రల్ రూల్. మార్కుడు కాపీ ప్రకారము మనం ఎంతమందికి ఇష్యూ చేసినాం అది రాయాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బ్యాలెట్ పేపర్ యాక్చువల్లీ ఇష్యూడ్ ఎట్ ద పోలింగ్ స్టేజ్ ఇంక్లూడింగ్ టెండర్ బ్యాలెట్ పేపర్, క్యాన్సల్డ్ అన్నీ. ఇందులో నుండి అది తీసేస్తే ఏంటంటే మా బ్యాలెట్ పేపర్ అకౌంట్కి ఏంటంటే ఈక్వల్ కావాలి, అది మనం చెక్ చేస్తాం. ఇక్కడ వచ్చేటప్పుడు 9th కాలంలో ఉన్న సంఖ్య బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి 5th కాలంకు ఈక్వల్ అయితేనే మీరు కరెక్ట్ అని అర్థం, లేకపోతే తప్పని అర్థం. నెక్స్ట్ 10th చూడండి, నెంబర్ ఆఫ్ ఎలక్టర్ హూ ఓటెడ్, మెన్, ఉమెన్, అదర్స్ టోటల్, ఇది రాసేస్తారు. ఛాలెంజ్డ్ ఓట్స్ ఏమన్నా వస్తే నెంబర్ అలౌడ్, నెంబర్ రిజెక్ట్, అమౌంట్ మనకు ఫోర్ఫిట్ ఏదన్నా అమౌంట్ ఏదన్నా మనకు జప్తు కనుక చేసినట్లయితే ఆ 5 రూపీస్ ఎన్ని అనేటువంటిది రాసుకోవాలి. 5 వచ్చిందా, 10 వచ్చిందా, 20 వచ్చిందా. నెక్స్ట్ 12th కాలం నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ హ్యావ్ ఓటెడ్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ఈడీసీ, ఇది ఉండదు, నో రాసేస్తారు. నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ హూ ఓటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంపేనియన్స్, ఇక్కడ మీరు రాయాలి. కంపేనియన్ వస్తే కంపల్సరీగా చూపించండి.